హాయ్ ఫ్రెండ్స్, హిట్ ఫ్రాంచైజీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో హిట్ 3 గురించి నేచురల్ స్టార్ నాని నటించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరుతుందనేది గొప్ప గమనికంగా మారింది. ఇప్పటికీ నాని కెరియర్లో ఇది 3వ సినిమాగా ఈ 100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే హిట్ ఫ్రాంచైజీ థర్డ్ కేసు ఇప్పటికీ రాబోయే 24 గంటల్లోనే బీభత్సం సృష్టించేసింది. నాని కెరియర్లోనే ఈ ఓపెనింగ్ రోజే రికార్డులు బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే నాని హీరోగా శేషాల కోనుల దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ హిట్ 3 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంచనాలకు మించి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే ముందే నాని చెప్పేశారు, హిట్ 3 సినిమా ఎంతో బ్లాక్ బస్టర్గా నిలిచిపోతుందని, తన కెరియర్నే మలుపు తిప్పుతుందని అన్నట్టుగా తెలుస్తుంది. అయితే నాని మరోసారి తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. మరోవైపు సిన్సియర్ టాక్తో నడుస్తున్నప్పటికీ మధ్యలో నాని శ్రీనిధి మధ్య సీన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్లు టర్న్ అవుతూ అదిరిపోయేలా. చివరి 40 నిమిషాల సినిమా అయితే మరి చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్. చివరి 40 నిమిషాల సినిమా ఎంతో హీప్స్లో ఉంటుంది. అయితే హిట్ 1, హిట్ 2 కేసులతో ఈ సినిమాని ముడిపెట్టిన విధానం ప్రేక్షకుల్ని ఎంతోగానో ఆకట్టుకుంది. మొత్తానికి నాని తన మాట నిలబెట్టుకున్నాడు. హీరోగా మరియు నిర్మాతగా మరోసారి తాను నిరూపించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్యన రీసెంట్గా వచ్చిన నాని నిర్మాతగా నిర్మించిన సినిమా కోర్టు సినిమాతో నాని ఎంతో సంచలన విజయం సాధించాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అప్పుడే చెప్పేశాడు, హిట్ 3 సినిమా కూడా ఇలానే ఉంటుంది, దీన్ని మించేలాగా ఉంటుందని కూడా అప్పుడే అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 సినిమాలతో హిట్ ఫ్రాంచైజీలో సాలిడ్ బేస్ పెంచుకున్న నాని నిర్మాతగా నిలిచిన సినిమా ఈ 3వ భాగమే. తనే హీరోగా నిలిచి హిట్ 3 ఫ్రాంచైజీని మాస్ అసెప్ట్తో డార్క్ కథనంతో మరింత ఉత్కంఠతను రేపించింది. 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయ్యి విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే అద్భుతమైన స్పందనతో పాటు భారీ కలెక్షన్ రాకొట్టుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచి సినిమా ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల గ్రాసును మరియు రెండో రోజుగా 62 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మూడో రోజు 83 కోట్ల గ్రాసును కలెక్ట్ చేసింది. అయితే ఇదే కానీ వీకెండ్ ఆదివారం కలెక్షన్తో పోల్చుకుంటే ఈ ఆదివారం హిట్ 3 సినిమా ఈజీగా 100 కోట్ల క్లబ్లో చేరిపోతుందని ట్రెండ్ వర్గాలు విశేషంగా అంచనాలు వేస్తుంది. ఇది నాని కెరియర్లో మరో మలుపు తిప్పిన రాయిగా నిలిచిపోయింది చెప్పవచ్చు. సక్సెస్, థ్రిల్లర్, ఎమోషనల్తో పాటు నాని నటనకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ సర్కర్ షో అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ను సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ప్రతిరోజు మంచి ఈక్వెన్స్తో థియేటర్లోకి నిండిపోతున్నాయి. వసూళ్ల పరంగా పెరిగే అవకాశం ఉందని, ఇంకా మల్టీప్లెక్స్లతో బీసీ సెంటర్లో కూడా ఈ సినిమాని అదే రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు. అయితే ఏ సెంటర్ చూసినా నాని రేంజ్ మాత్రం తగ్గట్లేదు. ఇక హిందీలో పలు భాషల్లో కూడా ఈ సినిమాని ఫ్రాంచైజీని విడుదల చేశారు. అన్ని భాషల్లో కూడా హిట్ ఫ్రాంచైజీ హిట్గా నిలిచిపోయి తన రికార్డును సొంతం చేసుకున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ సినిమా మీకు ఎలాగుందో చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరియు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.